నిన్న అమరావతి చట్టబద్ధత ఇవన్నీ ఎలా ఉన్నా నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. కేంద్ర నాయకులందరికీ రాష్ట్రం తరఫున అభినందనలు చెప్పే బాధ్యత లోకేష్ నిర్వహించారు. చంద్రబాబు ఇక్కడి నుంచి ట్వీట్స్ ఇవేవో చేస్తే అందువల్ల లోకేష్ ఎలివేషన్ అన్నది అమరావతితో పాటే దాదాపు అది కూడా ఏకకాలంలో జరుగుతుంది. నితీష్ నిష్క్రమణ అక్కడ జరిగితే ఇక్కడ చంద్రబాబు నాయుడు తనుగా బాధ్యతలు కుమారుడికి అప్పగిస్తారు, లేదా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తారు. ఆయన కూడా ఒక లోకేష్ చాలాసార్లు హింట్ ఇచ్చారు కదా, 2 పదవులు వద్దని. వద్దంటే అది వదులుకుంటారు కానీ ఇది కాదు కదా. కాబట్టి ఆయన లోకేష్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు, లోకేష్ టేక్ ఓవర్ చేస్తారు. చంద్రబాబు కేంద్రానికి వెళ్ళడం, లోకేష్ టేక్ ఓవర్ కూడా. నితీష్ కుమార్ నిష్క్రమణ అన్నది ఆంధ్రప్రదేశ్కు లోకేష్ ఎలివేషన్ కూడా ఒక క్లియర్ కట్ సిగ్నల్ అన్నది జాతీయ రాజకీయ వర్గాల్లో ఉన్నది. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు ఏమంటే, అక్కడ నితీష్ కుమార్ కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ కూడా బీజేపీకి కూడా బీజేపీ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది లోకేష్ ఎలివేషన్లో. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగానే నేరుగా అమిత్ షా చర్చలు జరిపి పురంధేశ్వరి సమక్షంలో జరిగిన రోజు నుంచి లోకేష్ ఈజ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ బీజేపీ లీడర్షిప్. ఇంకా చెప్పాలంటే ఇన్ మోర్ కాంటాక్ట్ దెన్ చంద్రబాబు నాయుడు. యంగర్ లీడర్స్, ఇప్పుడున్న కేంద్ర మంత్రులు కూడా ఆయనకు చాలా కెమిస్ట్రీ ఎక్కువ ఉన్నవాళ్ళు. అది కింజరాపు రామ్మోహన్ నాయుడు అయినా, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ అయినా. పెమ్మసాని చంద్రశేఖర్ ఆల్మోస్ట్ మినీ రెడ్ బుక్ ఒకటి ఉంటుంది ఆయన దగ్గర, ఇది మెయిన్ రెడ్ బుక్ అయితే. అందువల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ నితీష్ తర్వాత ఇక్కడ జరుగుతుందని, ఇక్కడ బీజేపీకి కూడా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పదవి బీజేపీకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదే చర్చ అక్కడి నుంచే మొదలవుతుంది. ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వటంతోనే కొంతమంది ఆ చర్చలు రకరకాలుగా లేవనెత్తుతున్న వాళ్ళు, పైగా వీళ్ళకంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ లేవనెత్తుతూ ఉంటారు, లేకపోతే కొంతమంది వాళ్ళకి సామాజికమైన నాయకులు. బట్ అలాంటి ప్రశ్న బీజేపీ మటుకు, బీజేపీ వాళ్ళు ఏ పని ఉచితంగా చేస్తే అచ్చిరాదని భారతదేశంలో పెద్ద నమ్మకం. అది కూడా ఒక సంప్రదాయం. ఏం చేయాలి అని, ఏం చేయాలి పవన్ బీజేపీ కాంపిటేటివ్ గా వెళ్తాడా? మీరు ప్రశ్న ఇటు తిప్పి వేయండి, అటు తిప్పి కాదు. నేను అడుగుతుంది అదే, బీజేపీకి ఇస్తానని లోకేష్ అంటే వద్దు అని పవన్ అంటాడా అనేది ఇక్కడ ప్రశ్న. తెలుగుదేశం పార్టీ ఒకటే ఉన్నప్పుడు 2వ స్థానంలో నాకు అడగొచ్చు. జాతీయ స్థాయి మోడీ గారు, కేంద్రం ఇన్ని చెప్పినటువంటి వ్యక్తి అసలు బీజేపీ మీద, మోదీ మీద గౌరవంతో బీజేపీ కూడా ఇక్కడ ఉంటే మనకు పనులు బాగా చేస్తారు, ఇంకోటి ఇస్తారు తప్పించి డిప్యూటీ అన్నది లోకేష్ ఆ సాహసం చేస్తారా? సాహసం కాదు, సంతోషపరచడము. ఇప్పుడు మరి నితీష్ కుమార్ ఎందుకు చేశాడు చెప్పండి? 4 నెలల్లో ఇంటికి పోమని రాజ్యసభకు పంపడం ఏంటి సార్? అంత పెద్ద ముఖ్యమంత్రిని. అవును, ఆయన ఒప్పుకున్నాడేమో. తప్పుకున్నాడు, మీరు ఒప్పుకున్నాడని మంచి తప్పుకున్నాడు పాపం. కనీసం సూచన చెప్పారు ఎప్పుడన్నా? ఎన్ని జరిగాయి సార్. ఇప్పుడు మనం నిర్మమాటంగా ఉన్న విషయాలు మాట్లాడుకోవడం మంచిది వర్మ. తప్పకుండా బీజేపీ తను వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో వచ్చి, ఆ మాటకు వస్తే నవీన్ పట్నాయక్తో కూడా వాళ్ళు మొదట పొత్తు పెట్టుకున్నారు, తర్వాత నెమ్మదిగా దూరం అయిపోయి ఆయన ఇప్పటికి కూడా నవీన్ పట్నాయక్ ఎన్డీఏ కూటమితో కానీ వామపక్షాలతో కానీ లేదు, బీజేపీతోనే ఉన్నారు ఇప్పటికి కూడా, ఈవెన్ ఆఫ్టర్ ఓడించిన తర్వాత కూడా. అందువల్ల ఇదొక పాజిబిలిటీ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తగాదా బీజేపీతో ఘర్షణ పెట్టుకోరు, అంతవరకు తెలుగుదేశంతో పెట్టుకోరు అన్నది అందరి అంచనా. ఎందుకంటే పార్టీ నిలదొక్కోవాలి, కొన్ని స్థానాలు రావాలి, అధికారంలో భాగం కావాలనే ఆలోచన ఉంది. దానికి తోడు ఇప్పుడు కేంద్రంలో పాలించే శక్తి ఇప్పుడు ఈ రౌండ్ కూడా అయిపోయిన తర్వాత ఎన్ని ఉంటాయో తెలియదు, ఎక్కువ సీట్లు వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దాన్ని క్లాష్ చేయకూడదు. ఇంకొక మాట, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి 2 ఉప ముఖ్యమంత్రులు ఉండటం వేరు. ఇక్కడ ఒక యువ నాయకుడు వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నలుగురిని కలుపుకొచ్చే ప్రయత్నంలో, అందులో కేంద్రంలో ఉన్న పార్టీతో మంచిగా ఉన్నాము, చాలా మాటలు చెప్పడానికి ఏముంది. చంద్రబాబు నాయుడు అంటే ఆయనకున్న అనుభవం, సంబంధాలు మనకు లేవు. మనకు ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఒకరు స్వయంగా ఇక్కడ ఉంటే చాలా మంచిది. రెండోది, బీజేపీ వాళ్ళు ఉచితంగా మటుకు చేయరు, తప్పకుండా వాళ్ళకు దీనికి అంగీకరించినందుకు వాళ్ళకు ఒకటి ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడే నితీష్ చెప్పాడు ఆ మాటకు వస్తే, సీట్లు తక్కువైనా ముఖ్యమంత్రినే చేశారు కదా గతసారే.
గతసారి కూడా అంతే. అందువల్ల ఆయన లాలూ ప్రసాద్ యాదవ్తో లేదా తేజస్వి యాదవ్తో కలిసి ఓడించిన తర్వాత కూడా మళ్ళీ వస్తే మళ్ళీ ఆయన తీసుకున్నప్పుడే ఇదంతా క్లియర్. ఇట్స్ ఏ పాసిబిలిటీ. రాజకీయాల్లో ఏది రూల్ అవుట్ చేస్తావు? ఇప్పుడు నువ్వు ఇప్పుడు జరిగినవన్నీ నువ్వు ఊహించా. ఇప్పుడు నేను చూపించినవే ఇవి కనుక చూస్తే అక్రమార్జనలో ఈ డైలాగ్ ఎవరిది? మోదీది. ఎవరు మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఎక్కడ లేనివి పెట్టుకుంటున్నారు. సార్ క్వాంటమ్ కమర్షియల్